త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు. హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు, మళ్ళీ కార్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం. అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జడ్చెల్ల చెరువు దగ్గర బైపాస్లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్లో వెళ్తే వెళ్లే రూట్లో బాక్రాపేట నందులూరికి మధ్య ఉన్న సింగు రోడ్డు చెరువు పక్కన ఉన్న మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్లో తాడి చెట్టు నరికి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేను ఒక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపూర్లో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు. వేమల్లో 10 మంది భోజనం తెస్తారు. కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడి చెంచగాళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయం. ఇదిగోనయ్యా కాఫీ. సుబ్బారావు, సుబ్బారావు, ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. కంగారు పడకు. సుందరం బండి తీరా. అమ్మగారు ఎవరికి చెప్పకండి. ఇంట్లో వాళ్ళని ఏది తినదు నీకు అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్కి ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో భయపడకు శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకోవడానికి చాకల మా అదయ్యగాడు వచ్చాడు. తర్వాత చేపలోడు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు. నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా ఒక్కడ నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుట్టక వేస్తారే. ఇప్పుడెలా? మన ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా గంగా. శివ, కొంచెం లోపలికి వస్తావా? మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను. రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. ఏమంటున్నావు? అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు, చిన్న విషయం. అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది? వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను. మీ నాన్నని చంపడానికేరా అది మీ ఇంట్లో అడుగు పెట్టింది. దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధం. అబద్ధమే కదా? మీ అబ్బకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపేడే. వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను. త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు. హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు,
మళ్ళీ కారులోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం. అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జడ్చెల్ల చెరువు దగ్గర బైపాస్లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్ లో వెళ్తే వెళ్లే రూట్లో బాక్రాపేట నందులూరికి మధ్య ఉన్న సింగు రోడ్డు చెరువు పక్కన ఉన్న మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్లో తాడి చెట్టు నరికి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేను ఒక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపూర్లో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు. వేమల్లో 10 మంది భోజనం తెస్తారు. కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడి చెంచాగాళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయం. ఇదిగోనయ్యా కాఫీ. రే సుబ్బారావు, సుబ్బారావు! ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. సరే. నువ్వు కంగారు పడకు. రే సుందరం, బండి తీరా. అమ్మగారు ఎవరికి చెప్పకండి. ఏంటి? జాగ్రత్తగా ఎక్కండి అయ్యా. రేయ్, ఇంట్లో వాళ్ళని ఏది తినొద్దు చెప్పు, అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్కి ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో భయపడకు శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకోవడానికి చాకల మా అదేగాడు వచ్చాడు. తర్వాత చేపలోడు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు. నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా కుక్కడు నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుట్టక వేస్తారే. ఇప్పుడు ఎలా? మన ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా గంగా. శివ, కొంచెం లోపలికి వస్తావా? మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను. రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. ఏమంటున్నావు? అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు, చిన్న విషయం. అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది? వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషయం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను. మీ నాన్నని చంపడానికేరా అది మీ ఇంట్లో అడుగుపెట్టింది. దాన్ని నేనే పంపించాను. ఆవిడ చెప్పేది అబద్ధం. అబద్ధమే కదా? ఏయ్, మీ అబ్బకి విషం పెట్టినందుకే నీకింత కోపం వస్తే మీ నాన్న నా కొడుకుని నడి రోడ్డు మీద నరికి చంపాడే. ఎవరు మీరు? వాణ్ణి చంపి పారేయాలని ఆ రోజే నేను పగబట్టాను.